హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము ఇలాగా పుటాలు వచ్చిన సాదా బ్లౌజు కట్ చేసుకోవాలంటే ఎలాగ కట్ చేసుకోవాలి ఈ వీడియోలో చూద్దామండి. ఇలాగ డిజైన్ వచ్చిన దానికి మనము అడ్డం వేయకుండా ఇలాగ నిలువుకి వేసుకుంటే హ్యాండ్స్కి నిలువుకి వస్తాయి, మనకి వీప్కి నిలువుకి వస్తాయి అన్నమాట. ఈ డిజైన్ ఒక్కరోజు చూసుకుని డిజైన్ ఉన్న జాకెట్లకు మాత్రమే ఇలాగా వేసుకొని కట్ చేసుకోవాలి. మనకి ఒంటికి అద్దినట్టుగా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ రావాలి అంటే ఎలాగా నార్మల్ బ్లౌజు కటింగ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దామండి. ఫస్ట్ అయితే హెచ్చు తగ్గులు లేకుండా ఇలాగ చివర్లు నీట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు అంచు మళ్ళించడం కోసము దానికి మళ్ళీ మనం పట్టీ పెడతాం కదా హ్యాండ్కి, అంటే దీనికి అంచులు గించులు ఏం లేదు కాబట్టి 1 ఇంచు వరకు వదిలేసాను. ఇప్పుడు హ్యాండ్ పొడవు పైన పొడవు ఇలాగే తీసుకోవాలి. దానికి ఖర్చులోకి ఎంత పొడవు ఉందో చూసుకొని దానికి చంక డౌన్ వచ్చి 3 ఇంచుకి పెట్టాను. అర్థమైందా? ఇలాగ తీసుకుంటే మీకు ఈజీగా చంక డౌన్ అనేది వచ్చేస్తుంది అన్నమాట. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఉపయోగపడుతుందండి. ఇలాగా 3 ఇంచు డౌన్ దగ్గర ఒక గీత, పైన పొడవు దగ్గర ఒక గీత గీసుకునేసి హ్యాండ్ మనకి దీనికంటే పొడవు తగ్గించమని చెప్పారు కాబట్టి ఆ అంచు వరకు మళ్ళించాను అనమాట. అంచు మళ్ళించుకొని పొడవు తీసుకున్నాను. చంక దగ్గర 1 ఇంచు కిందకి మళ్ళించుకొని చంక లూజ్ అనేది తీసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఈ రెండింటిని ఇలా కలిపేసుకోవాలి. దీనికి మనకి కొంచెం 2 ఇంచు ఖర్చు వదులుకున్నాం కదా, 1 రవ్వ కొంచెం అతుకు పడుతుంది. ఈ విధంగా కట్ చేసుకోవాలి. మనం ఎలాగైతే తీసుకున్నామో చూసారా ఎంత నీట్గా వచ్చేసిందో. 1 ఇంచు లోతు అనేది హ్యాండ్ లోతు అనేది తీసుకోవాలి. ఇక్కడ లోతు తీసే దగ్గర సపరేట్గా కనిపించకుండా ఉండేటట్టుగా మనము లోతు అనేది తీసుకోవాలి. ఇది కట్ చేసేది నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు లోతు అనేది కట్ చేస్తానండి. ఇప్పుడు మనము బ్యాక్ పార్టు కటింగ్ కోసము ఈ చివర్ల హెచ్చు తగ్గులు ఏమన్నా ఉంటే ఇలాగ చూసుకునేసి కట్ చేసేసుకోవాలి. 1/4 ఇంచు కుట్లోకి పోయేదానికోసం 1/4 ఇంచు అనేది కింద గీసేసుకోవాలి. ఈ విధంగా బ్లౌజ్ కటింగ్ చేసి చూడండి, మీకు ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్ పొడవు అనేది టేప్తో చూసినా, అంటే ఈ బ్లౌజు కొంచెం స్టిఫ్గా ఉంది కాబట్టి టేప్తో చూసినా మనం ఈ విధంగా బ్లౌజ్తో చూసినా ఒకే విధంగా వస్తుంది. కానీ కొన్ని బ్లౌజులు అలాగ రావు. టేప్తో చూస్తే మనకి వీప్ అనేది పొడవు తగ్గిపోద్ది. అందుకని పైకి లాక్కునేస్తుంది అంటారు కదా కస్టమర్స్. అందుకని మనము బ్లౌజ్తోనే పొడవు అనేది తీసుకోవాలి. ఇప్పుడు ఆ చివర్లో ఈ చివర్లో ఎంత పొడవు వచ్చిందో ఒక లైన్ స్ట్రైట్గా గీసేసుకొని దాని కింద కూడా ఇంకొక గీత, ఖర్చు గీత కదా మనం పైన గీసాము. ఇప్పుడు వీపు ఎంత ఉందో చూసుకునే దానికోసం ఈ విధంగా మనం ఖర్చు గీత గీసాం కదా, దాన్ని వదిలేసి ఆ పైనుంచి అసలు గీత ఖర్చు గీత గీసుకోవాలి. ఇప్పుడు మనము నడుం లూజ్ బట్టి ఉక్సు పట్టి కాజా పట్టీకి వదిలేసి మనం నడుం లూజ్ ఎంత ఉందో చూసుకున్నామంటే దీనికి 33 ఉందండి. దాన్ని 4 భాగాలు చేసుకునేసి ఇలాగా గీసేసుకోవాలి. 1 ఇంచు వచ్చేసి వెనకాల డాట్స్ కోసం గీసుకోవాలి. ఇప్పుడు మనము బాడీ లూజ్ కోసము వీపు ఎక్కడైతే మనకి డౌన్ ఉందో అక్కడి నుంచి కరెక్ట్గా చంక దగ్గర కుట్లు పట్టుకోవాలి. ఒకవేళ మీకు రాలేదనుకోండి ఈ విధంగా వీపు ఎంత ఉందో అంతే టేప్తో కొలత వేసుకొనేసి ఈ సైడ్ కుట్ల దగ్గర ఈ విధంగా పట్టుకోవాలి. ఇలా గీసేసుకున్న తర్వాత ఇప్పుడు చూసారా డాట్స్ దాంట్లో కలిసిపోయింది. 2 నుంచి
ఖర్చుకు అనేది గీసుకోవాలి. ఇప్పుడు మనము బాడీ లూజ్ బట్టి మెడలు అనేది గీసుకున్నాం అనుకోండి, మనకి కొంచెము భుజాలు జారడము అలాగ వస్తుంది అనమాట. 33 సైజ్ బ్లౌజ్ అంటే ఇది పెద్ద సైజు బ్లౌజ్ అనేసి మనము 2.5 పెట్టేస్తాం అనమాట. ఈ మెడ మనకి ఇది 2.25కి ఒక గీత ఎక్స్ట్రా వచ్చింది. అర్థమైందా? ఈ విధంగా ఫిట్టింగ్ అనేది ఉండిందంటే భుజాలు జారకుండా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు షోల్డర్ బ్లౌజ్కి ఎంత పెట్టానో, ఎంత ఉందో అంత షోల్డర్ పెట్టుకొని అవతల ఖర్చు గీత యువతల ఖర్చు గీత అనేది గీసేసుకోవాలి. దీనికి చంక డౌన్ అనేది 6 ఇంచ్ అనేది పెట్టాను. ఒకసారి బ్లౌజ్తో కూడా కొలత చూసుకుంటే మనకి అసలు ఖర్చు 6 ఇంచ్ డౌను సరిపోయింది మనకి. ఇప్పుడు పైన ఎంత ఉందో అంతే కింద కూడా గీసుకుని స్ట్రైట్ లైన్ గీసేసుకోవాలి. ఇక్కడ 6 ఇంచ్ గీత గీసుకున్నాం కదా. ఇప్పుడు 1 ఇంచ్ మాత్రమే మనకి చంక దగ్గర వచ్చేటట్టు చూసుకొని ఈ విధంగా గీసేసుకున్నామంటే బ్యాక్ పార్ట్లో కానీ ఫ్రంట్ పార్ట్లో కానీ ఎక్కడ ముడతలు అనేది రాకుండా పర్ఫెక్ట్ ఫిట్టింగు ఒంటికి అద్దినట్టుగా నీట్గా వస్తుంది. ఇప్పుడు దీనికి మనకి 2.25 ఒక గీత ఎక్స్ట్రా ఉంది కదా. ఇది స్క్వేర్ నెక్ కాబట్టి మనం దానికంటే ఎక్స్ట్రా తీసుకున్నాం అనుకోండి, వీప్ అనేది పెద్దదైపోద్ది. మనకి ఆది బ్లౌజ్లో ఇప్పుడు నేను చూపించిన విధంగా వాళ్ళు ఎంతైతే పెట్టున్నారో అంత పెట్టుకునేసి ఖర్చుకు అనేది ముందుకు ఒక లైన్ గీసేసుకున్నాం అంటే వాళ్ళు ఇచ్చిన ఆది బ్లౌజ్ ప్రకారం నీట్గా వస్తుంది. ఒకసారి మనము ఈ విధంగా చూసారా, చంక లూజు కరెక్ట్గా సరిపోయింది. అలాగే వీపుది కూడా ఒకసారి చెక్ చేద్దాము. అసలు గీత నుంచి పెట్టుకునేసి ఈ విధంగా చూసామంటే మనకి కొంచెం అనేది మిగిలింది. ఎందుకంటే మనం మెడ పీస్ అనేది వేసామంటే ఆ కొంచెం కూడా సరిపోద్ది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. దీన్ని ఇలాగే కట్ చేసేసుకుందాము. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి సపోర్ట్ చేయండి. బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసము ఈ విధంగా పెట్టేసుకొని క్లాత్ మన హ్యాండ్స్ ఎక్కడైతే తీసామో చూసారా, ఇది ఫస్ట్ మనము ఇచ్చిన ఆది బ్లౌజు స్ట్రైట్ కటింగా క్రాస్ కటింగా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు నేను బ్లౌజ్లో చూపించిన విధంగా బ్యాక్ పార్ట్ పెట్టి మీకు చూపించాను. స్ట్రైట్ కటింగ్ అయితే సాగకుండా అలాగ ఉంటుంది. ఈ మనము హ్యాండ్స్ కట్ చేసిన దగ్గర ఈ చంక రౌండ్ ఈ విధంగా పెట్టుకున్నాం అంటే క్రాస్ కటింగ్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని పెట్టేసి ఇదే విధంగానే అవుట్లైన్ డ్రా చేసేసుకోవాలి. ఇలాగా అవుట్లైన్ డ్రా చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ తీసేసి ఖర్చు గీత కూడా గీసేసుకోవాలి. ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్లో 1 ఇంచే తీసాం కాబట్టి మీకు ఫ్రంట్ పార్ట్లో మీకు తెలుస్తుంది అనమాట, ఇక్కడ మనకి లూజ్ వస్తుందా ఎలాగ వస్తుంది అనేసి. 2 గీతలు ఉండేటట్టుగా చూసుకొని తీసుకునే పని అయితే తీసుకోండి. తీయకపోయినా కానీ ముడతలు అనేది రాదు. ఇప్పుడు ఫ్రంట్ మెడ తీసుకునే దానికోసము బ్లౌజ్ ఈ విధంగా పరుచుకున్నామంటే మెడ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడవు ఈ విధంగా తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ సైడు ఇప్పుడు మనము ఇక్కడ నుంచి ఉక్సు పట్టి ఉంది కదా, ఈ ఉక్సు పట్టి దగ్గర నుంచి షేప్ పట్టి వదిలేసి ఈ విధంగా కొలత అనేది చూసుకోవాలి. బిగినర్స్కి
ఈ ఫ్రంట్ పార్ట్లోనే ఇక్కడేనండి మిస్టేక్స్ అనేది వస్తాయి. ఇప్పుడు ఇక్కడికి తీసుకున్నాం కదా మనకి ఈ విధంగా గీసుకొని ఒకసారి చెక్ చేసుకోవాలి. మనకి కరెక్ట్ ఫిట్టింగ్ ఉంది, మనకి ఇక్కడ రౌండ్ షేప్ అనేది నీట్గా వస్తుంది అనుకుంటేనే మనము ఆ లైన్ కరెక్ట్ చేసుకోవాలి. లేదనుకోండి, కొంచెం షేపులు ఎంత ఉందో దాన్ని బట్టి ఒక్క లైన్ పైకి పెంచుకున్నాను, అలాగే ఇక్కడ కూడా పైకి పెంచుకున్న తర్వాత ఈ విధంగా షేప్ అనేది రౌండ్ షేప్ అనేది నీట్గా వస్తుంది. ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా కట్ చేశారంటే మీరు ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. ఇప్పుడు మనము ఇక్కడి నుంచి ఇప్పుడు చూపిస్తా చూడండి. 2.5 పెట్టుకునేసి మనకి ఆ బ్లౌజ్లో డాట్ ఎంత పొడవు ఉంటుందో చూసుకునేసి అదేవిధంగా మనము డాట్ అనేది ఇచ్చామంటే బిగినర్స్కి వచ్చే మెయిన్ మిస్టేకు షేప్లు సైడ్కి వెళ్తున్నాయి అనేది వస్తుంది ఒకటి, చంక దగ్గర పట్టేసినట్టు వస్తుంది అనేది 2. అలాంటివి రాకుండా ఉండాలి అంటే మనము ఈ విధంగా నేను చూపించినట్టుగా మెయిన్ డాట్ పెట్టుకునేసి ఈ విధంగా కొలత అనేది చూసుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపించాను కదా, ఆ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు మనం 2.5 ఇంచు పెట్టుకున్నట్టు కానీ పెట్టుకున్నామంటే కరెక్ట్గా రాదనమాట. కొన్ని బ్లౌజులకి అయితే సరిపోద్దండి. ఇప్పుడు మనం స్టార్ నెక్ కాబట్టి 1 ఇంచ్ పైకి గీసుకొని ఒక 1/2 ఇంచ్ లోపలికి గీసుకున్నాను. మెడ అనేది కొంచెం మూసేసినట్టు లేకుండా నీట్గా వచ్చేదానికోసం కొంచెం వెడల్పుగా. ఇవి పెద్ద సైజు బ్లౌజులు అయితే మనము సైడ్ చూసారు కదా, సైడ్ కొంచెం ఎక్స్ట్రా అనేది గీసుకోవాలి. అంటే షేప్ పట్టీకి మనం కొంచెం పోద్ది కాబట్టి. నార్మల్ సైజ్ బ్లౌజులకి అయితే మాత్రం ఎక్కువ తీయాల్సిన అవసరం ఏం లేదు. షేపులు టైట్గా పట్టేస్తున్నాయి అన్న వాళ్ళకి ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అనేది పెంచుకుంటే మనకి షేప్ లూజ్ అనేది ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఈ సైజ్ దీనికైతే మాత్రం అవసరం లేదు, సరిపోద్ది. ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. మీకు ఫ్రంట్ పార్ట్ అర్థమైందనే అనుకుంటున్నానండి. అర్థం కాకపోతే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశారంటే ఫ్రంట్ పార్ట్ మాత్రమే మీకు సపరేట్గా వీడియో చేసి పెడతాను. ఈ విధంగా కటింగ్ చేసిన తర్వాత ఇక్కడ మనం 2 డాట్స్ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు, ఒక డాటే ఇచ్చేసుకుంటే సరిపోద్ది అనమాట. ఈ షేపులు కుట్టు మనకి షేపులు పెరిగే కొద్దీ డాట్ వెడల్పు అనేది పెంచుకుంటే మనకి నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. ఇప్పుడు షేప్ పట్టీ కోసము నేను ఎలాగైతే కట్ చేస్తానో ఈ నార్మల్ బ్లౌజ్కి కూడా ఇన్విజిబుల్ షేప్ పట్టీ లాగా కుట్లు మనకి కనిపించకుండా లోపలికి వెళ్ళిపోయే దానికోసము నేనైతే ఇలా కట్ చేస్తాను. ఇప్పుడు ఈ బ్లౌజ్ వచ్చేసి లైనింగ్ బ్లౌజు. ఇప్పుడు చూపించిన ఆది బ్లౌజ్ ప్రకారమే దీన్ని స్టిచ్చింగ్ చేసేసాను, అయిపోయిందండి. ఇది వచ్చేసి నార్మల్ బ్లౌజు. షేప్ పట్టీ పొడవు ఎంత ఉందో చూసుకొని ఈ క్లాత్ సరిపోతే మనం ఇది తీసేసుకుందాము. ఇప్పుడు దీన్ని కింద సైడ్ కొంచెం మళ్ళించుకోవాలి. ఈ విధంగా మళ్ళించుకునేసి ఈ ఫ్రంట్ సైడు హెచ్చు తగ్గులు ఏమన్నా ఉంటే కట్ చేసేసుకొని ఫ్రంట్ గుర్తు కోసం ఒక డాట్ ఇచ్చేసుకోవాలి. ఇప్పుడు షేప్ పట్టి కుట్టు వరకు ఒక డాట్ ఇచ్చేసుకొని ఫ్రంట్లో ఈ విధంగా మళ్ళించుకునేసి ఫ్రంట్ కొలత అలాగే బ్యాక్ సైడ్ కొలత షేప్ పట్టి తీసుకునేసి ఈ రెండింటిని మధ్యలో డౌన్ వచ్చేలాగా ఈ 2 కొలతలు తీసుకుంటే మనకి సరిపోద్ది అనమాట. మధ్యలో డౌన్ వచ్చేలాగా గీసుకున్నామంటే మనకి ఈ విధంగా ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు అసలు గీత గీసాను కదా, ఇప్పుడు ఖర్చుకి వదిలేసి కట్ చేసుకోవాలి. షేప్ పట్టి కటింగ్ కూడా అయిపోయిందండి. ఇదే విధంగా క్లాత్ ఎక్కువ ఉన్నింది అనుకోండి, ఇంకొకటి కూడా కట్ చేసుకోవచ్చు. కానీ దీనికి నాకు హ్యాండ్స్కి అతుకులు పడతాయి కాబట్టి దానికి వేసుకోవాలి కాబట్టి ఇది ఒక పీసే తీసుకుంటున్నాను. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్లో మనము
పట్టీ పెట్టేదానికోసం ఇప్పుడు కట్ చేసింది. ఈ విధంగా తీసుకోవచ్చు, కాకపోతే హ్యాండ్స్కి అతుకులు పడుతుంది కాబట్టి నేను వేరే క్లాత్ అనేది ఇదే విధంగా కట్ చేసుకొని కుట్లు కనిపించకుండా షేప్ పట్టీ అనేది స్టిచ్చింగ్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు